హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ చేస్తున్నానండి. అందరికీ తెలిసిందే కదా అనుకోకండి, నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చేసి చూపించబోతున్నాను. ఒక్కొక్కరి చేతి వంట ఒకలా ఉంటుంది కదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలండి. పెనం హీట్ అయ్యాక దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలండి. ఈ కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. టమాటా ముక్కలు ఇలా వేగిన తర్వాత దానిలో కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలండి. కాలీఫ్లవర్ ముక్కలు బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగును మాడిపోతుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత దానిలో బీన్స్ గింజలు వేసుకోవాలండి. బీన్స్ గింజలు వేసిన తర్వాత బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ రైస్, చపాతీ, పులావ్లోకి చాలా బాగుంటుందండి. తర్వాత దానిలో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకోవాలండి. అవన్నీ కూడా బాగా కలుపుకుని ముక్కలు మురిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి.
తర్వాత కూర మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కూర చూసి కలుపుకుంటూ దానిలో మీకు ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. కర్రీ ఇలా దగ్గరికి అయిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన కర్రీ రెడీ అయ్యండి. ఒక్కసారి ఈ కర్రీ ఇలా ట్రై చేయండి, ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.